జై తెలంగాణ మిత్రులారా, ఈరోజు ఉదయం ఖమ్మంలో జరిగినటువంటి దాదాపు వేలాది మంది ప్రజల గుడిసెలను కూల్చినటువంటి నేపథ్యంలో మేము ఈరోజు కాలేజ్ టీవీ కానీ, మనతోలు వెలుగు కానీ, దాదాపు ప్లస్ టీవీ తెలంగాణ కానీ, ఈరెంటి 60 కానీ ఇలా చాలా మంది ఛానల్స్ అందరం కలిసి అక్కడ పేదోళ్ళ ఇబ్బందులను కవర్ చేయడానికి వెళ్తుంటే మరి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాల మేరకు, పొంగులేటి ఆదేశాల మేరకు తెలియదు కానీ మొత్తానికైతే అక్కడికి వెళ్లకుండా నకిరేకల్ టోల్ గేట్ దగ్గర మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేసి ఎలాంటి కనీసం ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్తూ దానికి రీజన్స్ చెప్పకుండా ఈరోజు మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియని పరిస్థితి అయితే కనబడతా ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ఈరోజు మమ్మల్ని అడ్డుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియట్లేదు. సో దయచేసి తెలంగాణ సమాజం దీని అందరికీ కూడా గ్రహించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. ఎందుకు మేము పోతున్నాం అనేది ఒకసారి మీకు చెప్తాం మిత్రులారా. 2014 జనవరిలో భూదాన్ బోర్డుకి సంబంధించి కొంతమంది పేదలు అప్లికేషన్ పెట్టుకుంటే దాదాపు 1800 మందికి 2014 ఏప్రిల్లో 100 గజాల చొప్పున భూదాన్ బోర్డు భూమి కేటాయించడం జరిగింది. దాని తర్వాత ఆ లేఅవుట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత దాని పక్కనే కలెక్టర్ ఆఫీస్ రావడంతో భూముల రెక్కలు పెరగడంతో అక్కడ కొంతమంది తుమ్మల నాగేశ్వర సంబంధించిన వాళ్ళు, గతంలో పువ్వారాజే సంబంధించిన వాళ్ళు, ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు గ్రూప్ లో ఉన్నారు. వీళ్ళందరూ కలిసి అక్కడ చుట్టుపక్కల మొత్తం కూడా కబ్జాలు చేసి పెద్ద ఎత్తున ఆ భూములను లాక్కోవడానికి ప్రయత్నాలు జరుగుతుంటే గతంలో చాలా సార్లు కూడా వేలాది మంది పోలీసులు, కొంతమంది దుండగులు వెళ్లి కూడా అక్కడ అక్రమంగా వెళ్లి అడ్డుకుంటూ ఉంటే అక్కడ ప్రజలు గుప్పలు పట్టుకొని తిరగబడడం జరిగింది. ఈ రోజు గత వారం క్రితం మేము అక్కడికి వెళ్లి స్టోరీ చేయడం జరిగింది. ఆ స్టోరీ చేసిన 1 వీక్ తర్వాత ఈ రోజు ఉదయాన్నే 10,000 మంది నుంచి 15,000 మంది సిఆర్పిఎఫ్ పోలీస్ బలగాలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్లు కలిసి ఉదయాన్నే 6 గంటలకు వెళ్లి జేసీబీలతోటి వేలాది మంది పేద బతుకులు కట్టుకున్నటువంటి చిన్న చిన్న గుడిసెలు కూల్చివేసి వాళ్ళ జీవితాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసినటువంటి విషయం చూస్తా ఉన్నాం. సో దయచేసి తెలంగాణ సమాజం గ్రహించాలి, రేవంత్ రెడ్డి పాలన ఏ విధంగా ఉంది, రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గంగా వేరుస్తుందో అర్థం చేసుకోవాలి. ఎవరి అడుగులకు మడుగులొత్తుతూ ఈరోజు అక్కడ పేదల భూముల పైన కబ్జాదారుల ఈరోజు ఎంత దారుణంగా వేరుస్తున్నారో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. దీనికి ప్రధాన కారణం తుమ్మల నాగేశ్వరరావు, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అక్కడటువంటి మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్కే ఆ పేదల భూముల పైన పడి ఈరోజు అరాచకం చేస్తా ఉన్నారు. దయచేసి తెలంగాణ సమాజం అంతా కూడా గ్రహించాలి. దీనిపైన అందరూ కూడా నోరు విప్పాలని చెప్పేసి కూడా ఈరోజు ఆ ప్రజల పక్షాన మేము కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై తెలంగాణ. మమ్మల్ని తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో తీసుకురావడం జరిగింది. నాతో పాటు రఘు, నగేష్, వెంకట్ తో పాటు దాదాపు 10 మంది జర్నలిస్టులను అరెస్ట్ చేసి కొంతమందిని వేరే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారు. మమ్మల్ని మాత్రం ఈ తుంగతుర్తి నియోజకవర్గమైనటువంటి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ కు తీసుకురావడం జరిగింది. సో ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితులు